శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా? మీ సమస్యలకు ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. వ్యాపారంలో నష్టం రావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, అనుకున్న పనులు కాకపోవటం, డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, సంతానం లేకపోవటం, అత్తాకోడళ్ల సమస్యలు, ఇంట్లో పిల్లలు పెద్దల మాట వినకపోవటం, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. దాదాపు 350 ఏళ్ల తరువాత ఇంతటి అదృష్టం తులారాశి వారి జాతకులకు పట్టబోతుంది. జూన్ 1వ తేదీ నుండి డిసెంబర్ 31వ తేదీ వరకు కూడాను ఇలాగే ఉండబోతుంది. అంతేకాకుండా ఒక స్త్రీ వల్ల మీ జీవితం ఊహించని విధంగా మార్పు చెందబోతుంది. ఎన్నో రకాలైనటువంటి పరిస్థితులను చవి చూడబోతున్నారు. పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. జీవితంలో రాణింపు ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. అసలు తులారాశి వారి జాతకులకు 350 ఏళ్ల తర్వాత పట్టబోతున్న ఆ అదృష్టం ఏమిటో, అలాగే ఏ స్త్రీ వల్ల మీ జీవితంలో ఊహించని మార్పులు సంభవించబోతున్నాయో, ఆ యొక్క స్త్రీ ఎవరో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. చిత్తా నక్షత్రం 3-4 పాదములు, స్వాతి నక్షత్రం 1-2-3-4 పాదములు, విశాఖ నక్షత్రం 1-2-3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశ్యాధిపతి శుక్రుడు. అయితే ఈ జూన్ 1 నుంచి కూడా తులారాశి వారి జాతకులకు ఏ విధంగా ఉండబోతుందో, ఎటువంటి అదృష్టం మీకు కలగబోతుందో, లక్ష్మీప్రదమైన యోగం ఏ విధంగా సంభవించబోతుందో, ఉద్యోగ పరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఆరోగ్య పరంగా ఏ విధంగా ఉండబోతుందో గోచార ఫలితాలు ఇప్పుడు తెలుసుకుందాము. ఈ రాశి వారికి ఈ యొక్క మాసం నుంచి చాలా సానుకూలంగా ప్రారంభమవుతుంది. ప్రేమ, వివాహం గురించి చాలా ఆసక్తిగా ఉంటారు. కుటుంబంలో శాంతి, సామరస్యం ఉంటుంది. అలాగే మొదటి పక్షం మీ కార్యాలయాన్ని విస్తరించడానికి అద్భుత అవకాశాలు అందిస్తుంది. నిర్మాణ పనుల్లో ఎదురయ్యే అడ్డంకులు తొలగిపోతాయి. ఉద్యోగ ప్రమోషన్ కోసం కొన్ని కొత్త టెక్నాలజీ లేదా కోర్సులు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ రాశి స్త్రీలకు ఈ మాసం చాలా చాలా అనుకూలము. అన్ని పనులను ప్రణాళికాబద్ధంగా చేయడం ద్వారా చాలా ప్రయోజనాలు ఉంటాయి. మీరు వ్యాపారం గురించి సానుకూలంగా ఆలోచిస్తారు. మీ ఆలోచన బాగుంటుంది. వ్యాపార అభివృద్ధి కలుగుతుంది. అలాగే ఈ జూన్ 1వ తేదీ నుంచి కూడా ప్రారంభంలో చేసిన కష్టానికి తగిన ప్రతిఫలం పొందే రోజులు. మీరు బ్యాంకులు మరియు స్టాక్ మార్కెట్ల ద్వారా ఆర్థిక లాభాలు పొందుతారు. కొంత ప్రతికూల పరిస్థితులు వచ్చినప్పటికీ కూడాను వాటిని సానుకూలంగా పరిష్కరించుకుని ముందుకు సాగిపోతూ ఉంటారు. అతి విశ్వాసం కారణంగా కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నా ఆ నిర్ణయాలను వెంటనే సరిదిద్దుకుంటారు. మతపరమైన కార్యకలాపాలతో సంబంధం ఉన్నవారు స్వార్థం, వంచనకు దూరంగా ఉండండి. లేకపోతే పరువు నష్టం జరగడానికి సమయం పట్టదు. చెడు మాటలు అస్సలు ఉపయోగించవద్దు. నోటిని అదుపులో ఉంచుకోండి. అసమతుల్యమైన ఆహారపు అలవాట్ల వల్ల ఆరోగ్యం క్షీణించవచ్చును. కొన్నిసార్లు మీరు వ్యక్తులను గుర్తించడంలో పెద్ద తప్పులు చేస్తారు. స్నేహితుల సలహా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. తులారాశి వారి జాతకులకు కుటుంబ పరంగా కుటుంబ జీవితం బాగుంటుంది. 2వ ఇంటికి అధిపతి అయిన సూర్యుడు 11వ ఇంట్లో ఉండడం ద్వారా పూర్వీకుల ఆస్తి నుంచి లాభాలు మరియు పూర్వీకుల వ్యాపారాల్లో విజయాలు లభిస్తాయి. ఇది మొత్తం కుటుంబ ఆదాయం మరియు సామరస్యపూర్వక కుటుంబ సంబంధాల నిర్వహణకు దారి తీస్తుంది. తోబుట్టువులు పూర్తిగా మద్దతు ఇస్తారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఆర్థిక సాయం కూడా అందచేస్తారు. ముఖ్యమైన కుటుంబ సమావేశాన్ని నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంట్లో ప్రశాంతవంతమైన, సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. అలాగే సూర్యుడు 12వ ఇంటికి మారడం ద్వారా కుటుంబ సభ్యులకు విదేశీ ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువ. 4వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు 11వ ఇంట్లో ఈ మాసం సంచారం జరుగుతుంది. కావున 4వ ఇంటిపై కుజుడు తన దృష్టితో ప్రభావాన్ని చూపిస్తాడు. ఈ కలయిక ఆస్తులు కొనడం మరియు విక్రయించడం రెండింటికి అనుకూలమైన పరిస్థితులు
సృష్టించగలదు. ఫలితంగా గణనీయమైన ఆర్థిక లాభాలు వస్తాయి. అదనంగా జూన్ 12వ తేదీన శుక్రుడు 12వ ఇంట్లో ఉంటాడు. విదేశీ ప్రయాణానికి అవకాశాలున్నాయి. 3వ ఇంట్లో కేతువు ఉంటుంది. 3వ ఇంటిలో కేతువు ఉంటుంది. గురువు మరియు బుధుడు వారి పూర్తి ప్రభావాన్ని చూపిస్తారు. మానసిక ఒత్తిడి ఉన్నప్పటికీ తోబుట్టువుల సహాయక వైఖరి కలిగి ఉంటారు. వారు మీతో బలమైన మరియు శాశ్వత సంబంధాన్ని కలిగి ఉంటారు. మీ తోబుట్టువుల ద్వారా మీకు ఎన్నో రకాలైనటువంటి ఉపయుక్త ప్రయోజనాలు కలగబోతున్నాయి. ఒక స్త్రీ, ఆ స్త్రీ మరెవరో కాదండి, మీ తోబుట్టువు. అలాగే మీ కన్న తల్లి కూడా కావచ్చును, జీవిత భాగస్వామి కూడా కావచ్చును. వారి యొక్క సహాయ సహకారాలు లేనిదే, వారి సహాయ సహకారాలు లేకపోతే జీవితంలో నేను ఏమీ సాధించలేను అనే విషయం మీకు అర్థమవుతుంది. ఆడవారిని తక్కువగా చూసి తక్కువగా మాట్లాడిన తులారాశి వారి జాతకులకు భగవంతుడే తెలియచెప్పే రోజులుగా చెప్పడం జరుగుతుంది. మీ తోబుట్టువులు, మీ కన్న తల్లి, కుటుంబ సభ్యులు ఎవరైనా కావచ్చును. ఒక స్త్రీ మిమ్మల్ని చాలా వరకు కూడాను బాధల నుంచి బయటపడవేయబోతుంది. అలాగే జీవిత భాగస్వామి మీ కష్టంలో అండదండగా, చోదోడు వాదోడుగా ఖచ్చితంగా మీకు ఆసరాగా నిలుస్తుంది. ఈ రాశి జాతకులకు దక్షిణ దిశ శుభప్రదం అయినప్పటికీ సమస్యలు నివారించడానికి పరిపాలన మరియు నిర్వహణకు సంబంధించిన వ్యక్తులతో పరిమితులను పాటించండి. మీ అభివృద్ధికి తోడ్పడే మీ ఊరికి దూరంగా ఉన్న ప్రదేశాలకు మకాం మార్చడం సాధ్యమవుతుంది. మీ అన్ని కార్యక్రమాల్లో విజయాన్ని సాధించడానికి, ముందుకు సాగడానికి మీ ఆలోచనలు చాలా ఉపయుక్తంగా పనికొస్తాయి. వ్యాపారం చేసే తులారాశి వారి జాతకులకు ఈ యొక్క జూన్ మాసంలో వ్యాపారంలో పెట్టుబడులకు మద్దతు ఉంటుంది. ఇది వృద్ధిని అందజేస్తుంది. లక్ష్యాలు సాధించడానికి మీకు మద్దతు ఇస్తుంది. కొత్త ప్రదేశాల్లో కొత్త బ్రాంచ్లను ప్రారంభించడం ద్వారా 100% రాబడి పొందొచ్చు. అయితే మీ స్వస్థలం వ్యాపారంలో నష్టాలు, పతనాలు అందిస్తుంది. కావున ఊరికి సంబంధించిన కార్యకలాపాలను జాగ్రత్తగా చూసుకోండి. స్వస్థలం మరియు ఇతర తెలిసిన ప్రదేశాలు వ్యాపారంలో లాభాలు తగ్గిస్తాయి. వ్యాపార అభివృద్ధిలో చాలా ఇబ్బందులు అందజేస్తాయి. లక్ష్మీదేవిని పూజించడం ద్వారా ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది. వ్యాపారంలో నష్టాలు తొలగిపోతాయి. సంపద మెరుగుపరుచుకోవడానికి ఈ సమయాన్ని ఉపయోగించుకోండి. అనేక మార్గాల ద్వారా డబ్బు స్వీకరించడం సాధ్యమవుతుంది. అప్పులు, వైద్య ఖర్చుల వంటి ప్రధాన ఇబ్బందులు అధిగమించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా మీ డబ్బును ఆదా చేయడానికి మరియు అనవసరమైన ఖర్చులు నివారించడానికి సరైన ప్రణాళిక కలిగి ఉండండి. కుటుంబ కార్యక్రమాలకు, గొప్ప వేడుకలకు ఖర్చులు చేసే అవకాశం ఉంది. అయితే ఆరోగ్య సమస్యల కోసం పెద్ద ఖర్చులను నివారించడానికి మీరు మీ కుటుంబంలోని మీ తల్లి మరియు వృద్ధుల ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అన్ని కార్యకలాపాలను సరిగ్గా ప్లాన్ చేసుకోండి. మీ పెద్ద తోబుట్టువులకు మరియు స్నేహితులకు డబ్బు అప్పుగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది మీ పొదుపును తగ్గిస్తుంది. శివుణ్ణి ఆరాధించడం ద్వారా ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుంది. ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే జీవిత భాగస్వామి ప్రేమ సంబంధానికి మద్దతు ఇస్తారు. అలాగే వాటిని ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో అధిగమించడంలో మీకు సహాయపడతారో. భాగస్వామి కుటుంబ సభ్యులు కొన్ని కారణాల రీత్యా విడిపోవడానికి, మానసిక ఆందోళనలు పెంచడానికి దారి తీస్తుంది. ప్రేమ సంబంధాల్లో అకస్మాత్తుగా విడిపోయే అవకాశాలు ఉన్నాయి. కావున తస్మాత్ జాగ్రత్త. ఓర్పు, సహనంగా ఉండండి. కొత్త ప్రదేశాలకు మారవచ్చును. మీ భావాలను, భావోద్వేగాలను ప్రియమైన వ్యక్తికి తెలియచేయడానికి ఇది సరైన సమయము. విద్యార్థులకు బాగుంటుంది. ఉన్నత విద్యలో కోరికలు నెరవేర్చుకోగలరు. పోటీల్లో పాల్గొని విజయం సాధిస్తారు. విద్యా సంస్థల నుంచి అవార్డులు అందుకోగలుగుతారు. ఇది సంతృప్తిని ఇస్తుంది. పాఠశాల విద్యార్థులు చదువుపై దృష్టి సారించండి. మీ పనులను పూర్తి చేయడంలో జాప్యాన్ని ఎదుర్కొనే అవకాశాలున్నాయి. మీ చదువులకు ఇది పతనం తెచ్చే అవకాశం ఉంది. మీ అంకిత భావం ఆలస్యం మరియు ఇబ్బందులను అధిగమించడంలో సహాయపడుతుంది. ఈ రాశి జాతకులు పాటించవలసిన పరిహారాలు: హనుమాన్ చాలీసా పఠించండి. ప్రతి మంగళవారం నాడు హనుమాన్ ఆలయంలో దానిమ్మ పండును నైవేద్యంగా పెట్టండి. చీమలకు, చేపలకు ఆహారాన్ని అందించడం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.